Yes, we are going to discuss about this white car person who is on the left lane on this flyover. Okay, considering this flyover is just 800 meters, if a person travels at around 45 kmph per hour, it will hardly take just 1 minute to cross this flyover. Okay, considering there is a bit of a congestion, ఒకవేళ ఈ ఫ్లైఓవర్ పైన కొద్దిగా కంజెషన్ ఉందనుకుందాం, ఒక 25 km/h స్పీడ్తో వెళ్ళాల్సి వచ్చింది అనుకోండి, ఇట్ విల్ టేక్ 2 minutes. If a person is traveling at 25 kmph/h, it will take only 2 minutes to cross this flyover. Considering worst case scenario, ఒకవేళ ఫ్లైఓవర్ పైన చాలా కంజెషన్ ఉంది, మన యావరేజ్ స్పీడ్ అనేది 15 kmph లేకపోతే 12 kmph పడిపోయింది అనుకోండి, అంత అనుకున్నా కూడా ఇట్ విల్ హార్డ్లీ టేక్ 3 minutes ఈ ఫ్లైఓవర్ క్రాస్ చేయడానికి. కానీ ఈ కార్ డ్రైవర్స్ ఎవరైతే ఉన్నారో, జస్ట్ టు సేవ్ సమ్ టైమ్, అంటే ఈ ముందు కారు వాడిని ఒక ఆబ్స్టికల్ లాగా భావిస్తామండి మనం. ఫస్ట్ వాట్ కార్ డ్రైవర్స్ టెన్ టు డూ ఇస్ దే జస్ట్ ఫీల్ దట్ వెహికల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెమ్ ఈజ్ అన్ ఆబ్స్టికల్. టు ఎస్కేప్ దట్ ఆబ్స్టికల్ దే టెన్ టు కమ్ ఇన్ టు ద లెఫ్ట్ లేన్ ఆఫ్ ది ఫ్లైఓవర్. దీస్ ఆర్ ద పీపుల్ హూ కాజ్ కంజెషన్ ఆన్ దిస్ నారో ఫ్లైఓవర్స్. ఏమవుతుందంటే వీళ్ళు లెఫ్ట్ లేన్లో వెళ్తుంటారు, ఈ రైట్లో ఉన్నవాడికి ఒక భయం, నా కారు ఎక్కడ వీనికి తగులుతుందో, వానికి తాకిచ్చకూడదని చెప్పి వీడేమో హార్న్ కొడుతూ ఉంటాడు ఒక సైడ్, వాడు వెళ్ళలేడు, వీడిని వెళ్ళలేడు, వానికి ఒక భయం. దీస్ పీపుల్ ఇన్ ద రైట్ లేన్, దే ఆర్ ఆల్వేస్ అఫ్రేడ్ దట్ దే విల్ క్రాష్ ఇన్ టు దిస్ లెఫ్ట్ లేన్ కార్. సో దే కీప్ హాంకింగ్, దే ట్రై టు మెయింటైన్ సమ్ డిస్టెన్స్, దట్ ఈస్ కాజింగ్ కంజెషన్ ఆన్ ది ఫ్లైఓవర్. One more problem is these people in the left lane, they will be blocking all the two-wheeler riders. Blocking వదిలేసేయండి, blocking is fine, కాకపోతే they endanger two-wheeler lives. So just to save 2 minutes of their time, just to save 1 minute of their time, they put others' life at risk. అంటే వీళ్ళు ఒక నిమిషం టైం కాపాడుకోవడానికి వేరే వాళ్ళని బలి చేయడానికి కూడా రెడీ అయిపోతున్నారండి. పొరపాటున ఈ స్విఫ్ట్ కార్ డ్రైవరు ఈ టూ వీలర్కి తగిలితే అతను ఫ్లైఓవర్ మీద నుంచి కింద పడే ఛాన్సెస్ ఎంత ఉంటాయండి, ఎంత ఎక్కువ ఉంటాయి. కొంచెం ఎక్కువ స్పీడ్లో ఉంటే వెహికల్, మనకు అదేం అవసరం లేదండి. అవర్ మెయిన్ ఎజెండా ఏంటంటే ఆ ముందున్న కార్ని దాటేయాలి, మనం ఎట్లైనా దాటేయాలి, లెఫ్ట్ నుంచి అయినా దాటేయాలి, రైట్ నుంచి అయినా దాటేయాలి. అందరు లైన్లో వస్తున్నప్పుడు మనం ఎందుకు స్పెషల్గా లెఫ్ట్ లైన్లో వెళ్తున్నాము? ఆరెంట్ వి అషేమ్డ్ వెన్ ఆల్ అదర్ డ్రైవర్స్ ఆర్ గోయింగ్ ఇన్ ఎ స్ట్రెయిట్ లైన్? వై ఆర్ వి టేకింగ్ లెఫ్ట్ లేన్ టు ఓవర్టేక్ దెమ్? సో మనకి కల్చర్ అనేది మనమే స్టార్ట్ చేయాలండి. వేరే వాళ్ళకి రిస్క్లో పెట్టకూడదు. నాకు ఒక నిమిషం లేట్ అయినా సరే, వేరే వాళ్ళ లైఫ్ ఇంపార్టెంట్, నా లైఫ్ ఇంపార్టెంట్. పొరపాటున మీరు గుద్ది ఈ టూ వీలర్ని గుద్ది వాడు చచ్చిపోయాడు అనుకోండి, ఆ పర్సన్ చనిపోయాడు అనుకోండి సపోజ్, అతని ఫ్యామిలీ వచ్చి రోడ్డు మీద పడుతుంది ఫస్ట్. సెకండ్ థింగ్ ఏం జరుగుతుంది, మీ పైన కేసు ఫైల్ అవుతుంది, మీరు పోయి జైల్లో కూర్చుంటారు, మీ ఫ్యామిలీ సఫర్ అవుతుంది. ఈ లెఫ్ట్ లైన్లోకి రావడము, ఓవర్టేక్ చేయడము, ఏదో చిన్న కారు ఉంది ముందు, వాడిని ఓవర్టేక్ చేస్తున్నాం, మనం పెద్ద కారు, ఇండియాలో ఇట్లా వెళ్ళకపోతే మనం టైం సేవ్ చేయలేము. ఎందుకు వెళ్ళాలండి, అంత తొందర ఏమొచ్చింది మనకి? మెనీ పీపుల్ టెన్ టు టెల్ us that if we don't drive like this, if we don't overtake like this in this overpopulated country, when will we reach our destination? That's not true. Please follow rules, be safe, let others be safe. Okay, thank you so much.